రామోదరెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పక్కన హాల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. కాకపోతే కోర్టు కేసులలో అది ఆగినట్టున్నది. అది మిగతా కూడా ప్రజలతో మాట్లాడి అది కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా రామోదరెడ్డి గారు చేపట్టాలని కూడా తెలియబడుతున్నారు. ఏ విషయంలో ఉన్నా కూడా చెట్టుకు సంబంధించి ఏదైనా కూడా ప్రజలంతా కూడా దాదాపు ప్రజలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చర్చను నిర్వహిస్తా ఉన్నాం. అన్ని విధాలుగా ఈ చర్చ కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, రామోదరెడ్డి గారి పక్షాన, రామోదరెడ్డి గారి పక్షాన మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంది. మాతో ఏ చిన్న పని చేయవచ్చు. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాలే అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా చూడండి ఒకసారి అయ్యో చిన్న పెట్టు. చిన్న చేతులు చిన్న ఎనికి జరుగు వస్తున్నాడు కేక్ తీసుకొని వస్తున్నాడు తీసుకొని Merry Christmas! ఓకే ఓకే అటు పెట్టి కూర్చున్నా ట్రైపాడ్ సంజయ్
ఎట్లేదు ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా సూర్యాపేట బాప్టిస్ట్ చర్చ్ 100 ఏళ్ళ పైబడ్డ చరిత్ర చర్చి. ఈ చర్చికు వేలాది మంది క్రైస్తవ సోదరులు అయితేంది, సోదరిమణులు అయితేంది, అందరు ఇతర మిత్రులు పెద్దలు కూడా ఈ చర్చికు ఈ క్రిస్మస్ రావడం జరుగుతూ ఉంది. ఈ 100 ఏళ్లలో పై ఉన్న చరిత్ర ఉన్న ఈ చర్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా ఈ చర్చిలో అభివృద్ధిలో పాల్పంచుకోవడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామరెడ్డి గారు ఉన్నప్పుడు ఈ చర్చ్ నిర్మాణానికి కొంత ఫండ్ పెట్టి అది కంప్లీట్ చేసే కార్యక్రమంలో కొంతమంది సోదరులు దీని కోర్టు పోవడం జరిగింది. అది ఈ తొందరలో దానిలో క్లియర్ చేయించి ఈ చర్చికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో సర్వోత్తమ రెడ్డి గారి సూచనల మేరకు ఈ చర్చి కూడా మాతో పాటే జరిగే పనులతో పాటు ఈ చర్చను కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా మా 35వ వార్డు సోదరులు సంజయ్ గారు అయితేంది, గద్దల చంద్రశేఖర్ గారు అయితేంది, ప్రవీణ్ గారు అయితేంది, శిరీష గారు అయితేంది, ఇతర అందరూ మా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఈ చర్చ అనేది 35వ వార్డు వస్తుంది కాబట్టి మా సోదరులు కూడా ఇక్కడ బలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ 35వ వార్డు ఒకప్పుడు ఈ చర్చి ప్రాంగణంలో కాంగ్రెస్ ఉంది. వాళ్ళు తిరిగి పునర్వైభవం తేవాలని మన మిత్రులందరూ కూడా ఈ పండుగ సందర్భంగా వారికి చిరు కోరిక కోరుతూ ముగిస్తున్నాను. అనుకురా మరి మన ఎస్ఎల్సీ పండుగ సార్